ఏపీ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. 4 ఏళ్లుగా ఏపీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి భీమవరంలోని పెదమిరంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఎంపీ సీటు దక్కకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జగన్ బీజేపీ నేతలను ప్రభావితం చేయడం వల్లనే తనకు ఎంపీ టికెట్ రాలేదని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జగన్పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించారు. రఘురామకృష్ణంరాజు వ్యూహం ఏంటి? ఎన్నికల బరిలోకి దిగుతారా? పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతారా? భీమవరంలో ఆయన ఏం ప్రకటిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బీజేపీ రఘురామకృష్ణంరాజుకు టికెట్ ని నిరాకరించారు. అయితే ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా ఆయన ప్రకటించారు. ఏ విధంగా ఉంటుంది ఆయన భవిష్యత్ కార్యాచరణ? ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందా? రాధిక, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు వాస్తవంగా నర్సాపురం పార్లమెంట్ కి మరొకసారి కూటమి నుండి టికెట్ ఆశించి భంగపడ్డారని చెప్పుకోవచ్చు. నర్సాపురం పార్లమెంట్ సీటు బీజేపీ వర్మకి కేటాయించడంతో ఇంచుమించుగా ఆయన అలకపాన్పై ఎక్కారని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలతో రఘురామకృష్ణరాజు పూర్తిగా షాక్ తిన్నారని చెప్పుకోవచ్చు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అభిమానులు, అనుచరులు సైతం పూర్తిగా షాక్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు సీఎం జగనే తనకి సీటు రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాత్ర ఉందంటూ కూడా కొంత ఆయన వ్యాఖ్యలు చేయడం తీవ్ర రాజకీయ చర్చకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన 4 ఏళ్ల తర్వాత మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగకి భీమవరం వచ్చారు. ఆయన పండుగ 3 రోజుల పాటు భీమవరంలో ఉండి మరలా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇప్పుడు సీటు రాకముందు టీడీపీ కూటమి ఆధ్వర్యంలో జరిగినటువంటి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వేదిక మీద ఉన్నప్పుడే నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా తానే పోటీలో ఉన్నట్టు ఏదైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ముందు ప్రకటిస్తున్నాను, నేనే పోటీలో ఉంటానని చెప్పిన ఆయనకి సీటు లేకపోవడంతో ఆయన అనుచరులు కొంత బాధలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీ నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి, అక్కడ నుండి భీమవరంలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. భీమవరంలో నర్సాపురం పార్లమెంట్కి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత రఘురామకృష్ణంరాజు తన రాజకీయ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది అన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరోపక్క ఆయన అనుచరులు ఉండి నియోజకవర్గానికి సంబంధించి, అంటే అక్కడ టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ, వీళ్ళిద్దరూ కొంత అక్కడ మధ్య వర్గ ఈ భేదాలు ఉన్నాయి కాబట్టి శివ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కాబట్టి అంటే ఉండి నియోజకవర్గ సీటు రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సీటు రఘురామకృష్ణరాజు తీసుకుంటే ఉండి శివ కూడా కొంత అక్కడ రాజీ పడే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఉండి సీటు మీద మరలా పునరాలోచించాలని ఇటు టీడీపీ అధిష్టానంతో పాటుగా బీజేపీ కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం తప్పనిసరిగా నరసాపురం బరిలో తాను ఉంటానని అనుచరులకైతే భరోసా ఇస్తున్నారు. ఆయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత అనుచరులతో మాట్లాడిన తర్వాత నర్సాపురం పార్లమెంటుకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారా, లేకపోతే నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక అసెంబ్లీ నుండి పోటీ చేస్తారా అనే దాని మీద స్పష్టత